కాకినాడ జిల్లా పిఠాపురం నవకండ్రవాడ గ్రామంలో జరిగిన గడప గడప కార్యక్రమంలో దళిత సర్పంచ్కు అవమానం జరిగింది. ఎమ్మెల్యే పెండెం దొరబాబు కనీసం ప్రోటోకాల్ పాటించకపోవడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమం గురించి తనకు ఎలాంటి సమాచారం తెలియపరచలేదంటూ సర్పంచ్ బల్లా రజని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలు ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆమెను ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు పక్కకి నెట్టివేశారు. రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ అదే కులానికి చెందిన వ్యక్తితో ఎమ్మెల్యే దగ్గరుండి తనపై దాడి చేయించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్నబత్తుల కాదు సేవ్ చేసుకోకపోతే మరి ఎంపీ సేవ్ చేసుకోకపోతే ఏం చేశారు? ఇప్పుడు పెండెం దొరబాబు నేను తలగా ఏడిపిస్తున్నాను. నన్ను అంతే నా సమస్య చెప్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చి చూసారు కదా మీరు. నా సమస్య చెప్పుకున్నా అతను వినలేదు. ఏం చేసిన సరే నా పోలీసులు కూడా మనవాడు పోలీసులు కూడా లెక్క చేయలేదు. అవసరం నన్ను ఎవరు అతను పెట్టి ఎవరు లెక్క చేయలేదు. రాజకీయం చేసి రాజకీయం లేదంటే కానీ రాజకీయం చేస్తున్నాండి ఆయన. మా వాళ్ళకి మాత్రం ఏమీ చేయట్లేదు. అంతే సమస్యలు. నేను 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 పెండెం దొరబాబు గారి సమస్యలని చెప్పుకోదాన్ని గ్రామ సమస్యలు చెప్పుకుందామని చెప్తే నన్ను కళ్ళు కామేసి నన్ను శాసపెట్టి తోసేస్తాడు, జాగ్రత్త తోసేస్తాడు. నన్ను అడగని సమస్యలు లేకుండా నన్ను చెప్తున్నాడు. ఏవైనా సరే చెప్పుకుందామంటే ఆయన్ని నన్ను తోసేసి నన్ను బాయి చేసేసుకుని ఈ గడప గడప కూడా సమస్యలు కూడా అడగనివ్వట్లేదు. ఏమి చెప్పుకో నన్ను సమస్యలు చెప్పుకోనాక వస్తుంటే నన్ను కొట్టేసేసి నన్ను పక్క తోసేసి ఆ పోలీసులు అందరూ కూడా నన్ను పక్క తోలేశారు. ఆయనతో ఏం చెప్పుకోనాక సమస్యలు చెప్పుకోనాక లేదు. నాకు కామేశ్వరరావు అండి ఆయన పేరు కన్నబత్తుల కామేశ్వరరావు. ఎంపీపీ కన్నబత్తుల ఎంపీపీ. నేను అడుగుతూ సమస్య అడుగుతా నాకు అడ్డుగా వచ్చేసి ఏం అడగకుండా నన్ను తోసి పడేశాడు. అది మరి ఇదేమన్యాయం? కేవలం ఒక ఎమ్మెల్యే మా జాతి ఆత్మ గౌరవాన్ని తగలబెట్టాడు కాబట్టి అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి కూడా వెళ్ళే వరకు కూడా ఇలా పోరాటం చేస్తూ ఉంటాం. అవసరమైతే తాడేపల్లికి వెళ్ళి కూర్చుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు ఎలా చేస్తున్నారు, మరి మన ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు, మన ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు, మరి మీరు చేసేది ఒకటి అక్కడ చేసేది ఒకటి అని చెప్పేసి ఆయన దృష్టి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఓటేసినట్టు ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా రానివని చెప్పేసి హెచ్చరించి ఎంపీపీ కన్నబత్తుల కామేశ్వరరావు చెప్తున్నాడు. మరి నిజంగా అదే జరిగితే ఎంపీపీ కామేశ్వరరావు ఒకసారి నువ్వు గుర్తించుకో. నువ్వు ఎంపీటీసీ ఎలక్షన్లో ఎలా నెగ్గావో, నీ భార్యను కందరాల్లో పోటీ చేసి ఎక్కడి నుంచి వస్తే మేము చూసింది మొదట కులాన్ని చూసాం, తర్వాత పార్టీని చూసాం. నువ్వు మళ్ళీ రెండోది కూడా మాదాపురం ఎంపీటీసీ వాడిపోతే 50 ఓట్లు ఆ టీడీపీ క్యాండిడేట్ బయట తెలిసి 50 ఓట్ల మెజార్టీతో నెగ్గామని చెప్పేసి ఎన్ఎస్ చేయించాం. అది నువ్వు మరిసిపోయి మళ్ళీ ఇవాళ ఒక ఎస్సీ మహిళ తన్నాకు వచ్చావంటే ఎంత జాతికి ఎంత అగౌరవం పరిస్థితి. నువ్వు అసలు ఎస్సీ మాలోడవా లేదంటే ఏదైనా కులానికి పుట్టినోడవా అని పబ్లిక్ అడుగుతున్నాను. దయచేసి నా ఓటేసిన ప్రజలకు కానీ ఏదైనా పెండింగ్ పెడితే మా తర్వాత జరిగేది పరిణామాలు ఉంటాయని మరి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై జగన్.